సొమ్ము అల్లుడు దానం చేస్తే ఎలా ఉంటుందో తెలీదు కానీ ఈ స్కిట్ లో నేను చేసే దానం అంతగా మించి ఉంటుంది అంటున్నాడు మన చంద్ర. ఇంతకీ ఆ దానం ఏంటో తెలియాలంటే లెట్స్ వెల్కమ్ చమక్ చంద్ర అలాంగ్ విత్ టీమ్. జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో బాబయ్య ఏంటి చినిగిన చొక్క వేసుకున్నా? అడుగు తినేవాడు చిరిగిన చొక్క వేసుకోక కత్తర చొక్క వేసుకుంటానా బాబయ్య? చినిగింది నీ చొక్క కాదురా, మనసులో మానవత్వం చినిగింది. నువ్వేం బాధపడకరా, నాలాంటి మంచి వ్యక్తులు ఇంకా బతికే ఉన్నారా. ఇదిగో ఈ చొక్క వేసుకోపో. శీతకాలంలో చొక్క ఇచ్చారు, మీరు దేవుడు బాబయ్య, చల్లగా ఉండాలి. అది నీ పుట్టినరోజు కోసమని 3000 పెట్టుకున్న చొక్కా కదా, అలా ముష్టోడికి ఇస్తావేంటి నువ్వు? ఏమే నువ్వు వచ్చినప్పుడు ఏదైనా తీసుకొచ్చావా? పోయేటప్పుడు ఏమైనా తీసుకెళ్తావా? అలానే ఇచ్చుకుంటూ పోతే ఒంటి మీద మొలతాడు తప్ప ఏమీ మిగలదు. ఏం మిగలద్దని నువ్వు అనుకుంటున్నావు, కీర్తి మిగులుతుందని నేను అనుకుంటున్నా. నా కర్మ, పిల్లోడు మంచోడే అంటే నేను పెళ్లి చేసుకున్నా, 10 మందికి ఉపయోగపడతాడు అని చెప్పి పెళ్లి చేశారు, నాకు తప్ప అందరికి ఉపయోగపడుతున్నావు నువ్వు. ఎందుకమ్మా నాంచారిని అలా కోపడతావు? నలుగురికి సాయం చేసే గుణం ఆయనలో ఉన్నందుకు సంతోషపడాలమ్మా. ఇలాంటి వ్యక్తి నీకు భర్త అయినందుకు నువ్వు గర్వపడాలి. ఇలాంటి వ్యక్తి నా ఇంటి పక్కనే ఉన్నందుకు నేను గర్వపడాలమ్మా. ఓవర్ యాక్షన్ చేయకరా, టైం రాని నొక్కుతాను నిన్ను. నా బతుకు అదొక్కడే తక్కువైంది ఇప్పుడు. నాంచారి, నీ భార్య బాధపడుతున్నానో ఇంకెవరో బాధపడుతున్నారనో నీ క్యారెక్టరైజేషన్ మార్చుకోకు. నీ క్యారెక్టరైజేషన్ లో ఎమోషన్ ఉంది, దాన్ని కంటిన్యూ చేయి, దానికి నేను సపోర్ట్ చేస్తాను. థ్యాంక్ యూ పురుషోత్తం. అది అర్థం చేసుకోకపోయినా నువ్వైనా అర్థం చేసుకున్నావు. మంచితనాన్ని గుర్తించిన వాడు కూడా నా దృష్టిలో మనిషే కాదు. నాంచారి, సమాజానికి ఏదైనా ఉపయోగపడాలని నాలాంటి ఆలోచన పురుషోత్తంకు ఉన్నందుకు సంతోషపడాల్సిన విషయమే. నమస్కారం. ఈ రోజు వార్తలలో ముఖ్యాంశాలు. ఒక హాస్పిటల్లో ప్రసాద్ అనే పేషెంట్ కి ఓ నెగిటివ్ బ్లడ్ కావాలను. దాతలు ఎవరైనా ఉంటే ఈ కింది నెంబర్ కి సంప్రదించగలరు. ఓ నెగిటివ్, నాది బి పాజిటివ్. ఏమే ఒకసారి బయటికి రా. ఏ బ్లడ్ గ్రూప్ నీది? నాది ఏబి నెగిటివ్. 2 బ్లడ్ గ్రూపులు పెట్టుకున్నావు, బాడీలో ఏది ఉపయోగపడదు. నాకు ఉపయోగపడవు, దేశానికి కూడా ఉపయోగపడవు. నువ్వు లోపలికి పో. ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూపా? దేవుడా, సాయం చేయాలనే మనసునిచ్చావు కానీ సాయం చేసే అదృష్టాన్ని నాకు ఇవ్వలేదు. ఓ నెగిటివ్ బ్లడ్. పురుషోత్తం, నీది ఏ బ్లడ్ గ్రూప్? ఓ నెగిటివ్ అండి. ఒకసారి నాతో అర్జెంట్ గా రావా? జాగ్రత్త పురుషోత్తం. బ్లడ్ ఇవ్వడానికి తీసుకెళ్తున్నాను, ఒక మాట నాకు చెప్పొచ్చు కదా. వాడిని బతికించాలనే ఆతృతలో నీకు చెప్పడం మర్చిపోయాను. నువ్వు బర్రమని తీసుకెళ్లి బెడ్ మీద పడేసావు, సర్రమన్నారు రేటర్ లాగేశారు. థ్యాంక్ యూ పురుషోత్తం. ఒక పురుషోత్తం ద్వారా ఒక మంచి పని చేశాను. నమస్కారం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. పంజాగుట్ట హాస్పిటల్లో కృష్ణారావు అనే వ్యక్తికి ఓ నెగిటివ్ బ్లడ్ కావాలను. దాతలు ఎవరైనా ఉంటే ఈ కింది నెంబర్ కి సంప్రదించగలను. నాది బి పాజిటివ్, మళ్ళీ ఓ నెగిటివ్. పురుషోత్తం, ఏంటి నాంచారి? పంజాగుట్ట హాస్పిటల్ ఒకడు ఐసీయూలో ఉన్నాడంటే వాడికి ఓ నెగిటివ్ బ్లడ్ ఇచ్చేసి వద్దాం రా. ఇప్పుడే కదరా ఒకడికి 1/2 లీటర్ బ్లడ్ ఇచ్చి వచ్చావు. ఇంకో అల్లరి ఇచ్చి ఇంకోని బతికిద్దాం పురుషోత్తం. రా పురుషోత్తం. మైండ్ ఏమైనా దొబ్బిందండి? ఇది బావిలో నీళ్ళు అనుకున్నావు, బకెట్ తోడుకోవడానికి బ్లడ్ రా. పురుషోత్తం, వచ్చేటప్పుడు నువ్వు ఏం తీసుకొచ్చావు, పోయేటప్పుడు ఏం తీసుకెళ్తావు? నువ్వు మంచోడు మెంటోడు నాకు అర్థం అవటం లేదురా. నీకు దండ పెడతాను, నన్ను వదిలే. పురుషోత్తం రా పురుషోత్తం, అలా మొండికే పురుషోత్తం. జాగ్రత్త పురుషోత్తం, ముందు వట్టి మనిషి కూడా కాదు. వాడెవడో బతుకుతాడో లేదని ఆలోచిస్తున్నా గానీ నేను బతుకుతానో పోతానని ఆలోచించవేంట్రా? ఎందుకు పోతావు పురుషోత్తం? మనిషి బాడీలో 5.5 లీటర్ బ్లడ్ ఉంటుంది. 1 లీటర్ తీసేసిన 4.5 లీటర్ తో బతకలేమా పురుషోత్తం? ఏమైందన్నయ్య? ఏమైంది చెప్పంటావమ్మా? గంటకోసారి నన్ను హాస్పిటల్ తీసుకెళ్తున్నాడు, బ్లడ్ లాగేసి నన్ను తీసుకొస్తున్నాడమ్మా. ఈయన క్యారెక్టర్ లో ఎమోషన్ ఉంది, దానికి నేను సపోర్ట్ చేస్తాను అన్నారు. అది ఎమోషన్ కాదమ్మా, నా చావుకు ప్రమోషన్ లో ఉందమ్మా. దాని గురించి నువ్వు పట్టించుకో పురుషోత్తం. మందు తాగితే కిక్కు గంట సేపే ఉంటుంది పురుషోత్తం, కానీ మంచి పని చేస్తే ఆ కిక్కు జీవితాంతం ఉంటుంది పురుషోత్తం. బ్లడ్ నాది, భారీ డైలాగులు నీరా. నీతో మాట్లాడి ఓపిక నాకు లేదురా, పోయి రస్ తీసుకుంటాను రా. జాగ్రత్త పురుషోత్తం, జాగ్రత్త. ఏంటి నువ్వు చేస్తుంది? పురుషోత్తం తీసుకెళ్లి గంటలో లీటర్ బ్లడ్ లాగించేశావు. ఆయన గట్టి మనిషి కాబట్టి ఇంటి దాకా వచ్చాడు. అదే వేరే వాడే ఉంటే అటు చట శ్మశానానికి వెళ్ళేవాడు. అర్థమైందా? టీవీలో ఏదేదో రకాల బ్లడ్ గ్రూపులు అడుగుతున్నారు కానీ దాని బ్లడ్ గ్రూప్ మాత్రం ఒక్కడు అడగట్లా. దాని బ్లడ్ గ్రూప్ అడగాలి కానీ 4 లీటర్ సర్ర లాగిచ్చేస్తా. నమస్కారం.
నమస్కారం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. మళ్ళీ టీవీ పెట్టావు నువ్వు. టీవీ పెట్టడం, పురుషోత్తమ ఏంటి తలుపు కొట్టడం, నీకు సరదా అయిపోయింది. మెంటలానికేమన్నా నీలాగా నేను డైలీ సీరియల్ వీక్లీ సీరియల్ అని చూడట్లేదు, పనికొచ్చే వార్తలు చూస్తున్నా. నమస్కారం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ఒక హాస్పిటల్లో హాస్పిటల్ అంట, నీకు అసలు టీవీ అవసరం లేదు. హాస్పిటల్ అన్నాడు వాడు టీవీలో. ఆ హాస్పిటల్ ఏం జరుగుతుందో నాకు ఎలా తెలుస్తుంది? ఎవరు చెప్తారే? మేం చెప్తాం. ఎవరు నువ్వు? టీవీలో న్యూస్ రీడర్ ని. ఇంటికి వచ్చావేంటి? కొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నప్పుడు ఇంటికి వచ్చి చెప్తాం, అవసరమైతే బాత్రూమ్ కూడా వచ్చి చెప్తాం. ఈ రోజు వార్తలను ముఖ్యాంశాలు. ఒక యువకుడు ఒక హాస్పిటల్లో 2 కిడ్నీలు ఫెయిల్ అయి కొట్టుమిట్టాడుతున్నారు. దాత ఎవరైనా ఉంటే కిడ్నీ దానం చేయగలని కోరుకుంటున్నాను. చెప్పు. బి పాజిటివ్ కిడ్నీ కావాలా, ఏపీ నెగిటివ్ కిడ్నీ కావాలా? చెప్పు నాయనా. 2 కాదు, మరి ఎప్పట్లాగే ఓ నెగిటివ్. మళ్ళీ అదృష్టం పురుషోత్తంకి ఎవరిచ్చిందా? నాకు వరించదా? ముఖ్యాంశాలు మావి, నిర్ణయాలు మీవి. ఏంటి దేవుడా, నేను ఏం పాపం చేశాను? పురుషోత్తం ఏం పుణ్యం చేశాడు? నా బాడీలో అవయవాలని ఒక్క అవయవైనా ఇవరా అని అల్లాడుతున్నాయి. తీసుకోవా నువ్వు? నీతో ఆర్గు చేసి వేస్ట్. ముందు వాడిని కాపాడాలి నేను. పురుషోత్తం ఏంటి? కగ్రాస్ పురుషోత్తం. మళ్ళీ అదృష్టం నీకే వరించింది. మళ్ళీ బ్లడ్ కాదు పురుషోత్తం, అమ్మయ్య. కిడ్నీ. నువ్వు మనిషి పశువురా? నువ్వు అడగగానే ఇచ్చడానికి అది ప్లేట్ లో ఇడ్లీ అంటరా, కిడ్నీలా? పురుషోత్తం, వచ్చేటప్పుడు ఏం తీసుకొచ్చావు, పోయేటప్పుడు ఏం తీసుకెళ్తావు? తొక్కలో కిడ్నీ ఉడకంత ఫీల్ అవుతావేంటి? ఎవడో ఒకడు వస్తాడులే, నన్ను వదిలేనికి దండం పెడతా. పురుషోత్తం, వాడొస్తాడు వీడొస్తాడు అని చెప్పి ఎవడు రాకపోతే ఆ ప్రాణి ఏమైపోతాడు? పురుషోత్తం తీసుకెళ్లి మొహాట పడుతున్నాడు అతను. ఆయన నేను ఎందుకు ఇవ్వాలరా కిడ్నీ? వాడు ఏమన్నా నాకు చుట్టమా? పంచభూతాలు నీకు ఏమైనా అడిగి సేవ చేస్తున్నారా? పంచభూతాలన్నీ స్వార్థం నీకెందుకు రా పురుషోత్తం? ఎక్కడ తగిలేవరా నువ్వు నాకు? నేను కిడ్నీ ఏదో ఇక్కడి నుంచి. పురుషోత్తం రే పురుషోత్తం, చచ్చిపోయినప్పుడు కాలిపోయే అవయవాల మీద నీకెందుకు అంత మోజరా పురుషోత్తం? వచ్చినప్పుడు ఏం తీసుకురాలేదురా పురుషోత్తం, పోయేటప్పుడు కూడా ఏం తీసుకెళ్ళవరా? మనం వచ్చినా పోయినా మనకు మిగిలేదు ఒకటేరా పురుషోత్తం, కీర్తి. ఆ కీర్తి 10 మందికి స్ఫూర్తి ఇవ్వాలరా పురుషోత్తం. ఆ కీర్తి గురించి ఆలోచిస్తే కీర్తి చేసిన చేసేస్తారా నువ్వు? ఆ టీవీలో ఉన్న వాడికి ఏమైంది ఏమో, హాస్పిటల్లో ఉన్నాడు. పేషెంట్ కొట్టుమిట్టాడుతున్నాడు. అర్జెంట్ గా ఓ నెగిటివ్ కిడ్నీ కావాలి. ఓ నెగిటివ్ అర్జెంట్ గా. పేషెంట్ కొట్టుమిట్టాడుతున్నాడు, అర్జెంట్ గా ఓ నెగిటివ్. కింది నెంబర్కి సంప్రదించండి ప్లీజ్. అరే దరిద్రుడా, నువ్వు బ్లడ్ గురించి కిడ్నీ గురించి తప్ప ఇంక దేని గురించి చెప్పేంట్రా నువ్వు? నాకేం చెప్పలమ్మా తెలుసు నీకు. ఎందుకే ఇంతటితో వార్త సమాప్తం. పురుషోత్తం ఒకసారి డోర్ తీ పురుషోత్తం. నేను తీను. అరాచకమే పురుషోత్తం, అరాచకం వెనకాల మానవత్వం. రా పురుషోత్తం, నువ్వు రాకపోతే నేను తీసుకెళ్ళాను పురుషోత్తం. జాగ్రత్త పురుషోత్తం. ఇక్కడ ఎంత ప్యాచ్ చేశారేంట్రా? కిడ్నీ తీసుకున్నారు, ఇంకేమైనా తీసేసుకున్నారా? కొంచెం లివర్ మొక్క కొంచెం అది కూడా తీసుకున్నారులే, పని ఉంటుంది. డాక్టర్కి తెలుసు కదా ఏం కావాలో అదే తీసుకున్నారు. బఫే భోజనాల్లో ఎవరికి నచ్చింది అది తీసుకున్నట్టు. నమస్కారం. ఈ రోజు వార్తలను ముఖ్యాంశాలు. బోరాబండలో ఒక హాస్పిటల్లో ఓ నెగిటివ్ గుండె కావాలను. ఈ కింది నెంబర్కి సంప్రదించగలరు. పురుషోత్తం, అరే పురుషోత్తం, కాలిపోయే అవ్వాల మీద నీకెందుకు పురుషోత్తం? ఓ నెగిటివ్ గుండె ఇస్తున్నా. ఓ నెగిటివ్ గుండె. అమ్మో, నేను చంద్ర గారి ఇంటి పక్కన అయితే లేను, అండ్ నా బ్లడ్ గ్రూప్ ఏ పాజిటివ్, అందుకే నేను సేఫ్. నమస్కారం. ఈ రోజు వార్తలను ముఖ్యాంశాలు. అర్జెంట్ గా చాలా మంది వాళ్ళు చేపిన పక్కనతో చేయిస్తారు. ముందు మనం చేసి పక్కనతో చేయించాలి. బాగుంది, బాగా ఎంటర్టైన్ చేసావు. నైస్ ఎంటర్టైన్మెంట్. రోజా గారు, మొత్తానికి నీ పక్కింట్లో ఉన్నందుకు సత్తి పండుగ రోజు ఏదో ఒక టార్చర్. బాగుంది, చాలా సరదాగా అనిపించింది.